అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన సంఘటన పైన చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇప్పటికే అతని ఉనికి కోల్పోతాదని చెప్పి అతను ఏదేదో పుంగనూరు నియోజకవర్గంలో చేయాలా, అల్లర్లు సృష్టించాలని చెప్పి గత 20 రోజులుగా ఆయన ప్రయత్నాలు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకురా అంటే ఈరోజు ఉదయం తెల్లవారే 8 గంటలకే నువ్వు తిరుపతిలో కానీ పోలీసులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ ఇక్కడ పుంగనూరు పట్టణంలోకి వచ్చి బయట నుంచి తిరుపతి నుంచి యూనివర్సిటీ నుంచి రౌడీలు ఒక్కొక్కరు 5 కేసుల మీద ఉండే రౌడీలను పిలుచుకొని 40-50 మందిని వెంట పిలుచుకొని 10 కార్లకు తెల్లవారు 8:50 నీకు పుంగనూరులోకి ఏం పని నేను అడతా ఉండా. నీ రౌడీలను వెంట పెట్టుకొని వచ్చి నీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో పోయి అక్కడ అన్ని కూడా సామాగ్రి అంతా రాళ్ళు కట్టెళ్ళు బాటల్స్ నువ్వు సమకూర్చుకొని తెలుగుదేశం కార్యకర్తలు ఏమయ్యా నువ్వు ఇన్ని వరకు అన్ని ప్రాజెక్టుల కింద బిల్లులు చేసుకున్నావు, అన్ని స్వహా చేసినావు. ప్రాజెక్టుల కింద ఉండే రైతులకు 10 సంవత్సరాల నుంచి ₹1 ఇచ్చిన పాపాన పోలేదని చెప్పి రైతులు నిన్ను అడిగేదానికి వస్తే నువ్వు వాళ్ళ మీద రాడిలు దాడి చేసినావు. అదేవిధంగా రాగానపల్లిలో రైతులు భూములు 950 ఎకరాలు సొహా చేశారు. ఆ రైతులు కూడా మా భూములు మాకు ఇవ్వాలా, మా భూములు మాకు లాక్కున్నారని చెప్పి ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి నోర్లు కొట్టుకుంటా ఉంటే మీకు కనపడలేదా అని చెప్తాడా. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేయలేదా? గ్రానైట్లతోనేమి, భూములతోనేమి, బైపాస్ రోడ్ల భూములతోనేమి, ప్రతి ఒక్కటి అవుతాయి, ఇసుక అవుతామి, లిక్కర్ అవుతామి, ఇవన్నీ కూడా మీరు చేసినారు కాబట్టి ఈ రోజు ప్రజలు అవన్నీ గమనించి అవన్నీ వెనక్కి తెప్పించుకోవాలని చెప్పి ప్రజల ఆవేశంతో అడిగితే మీకు ఎందుకు అంత బాధ, మీకు ఎందుకు అంత ఆవేశం నడతా ఉండ? ఎందుకు మీరు ఇంతమంది రాళ్ల దాడి చేశారు? ఈ రోజు 8 మంది హాస్పిటల్లో ఉన్నారు. పండ్లు పోయినాయి, చెవులు పోయినాయి, కాళ్ళు పోయినాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఆ రోజు మీరు దాడి చేసి ఆ రోజు మమ్మల్ని కేసులు పెట్టి దాదాపు 800 మందిని జైలుకు పంపించి నరకము చూపించినారు. ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా పుంగనూరులో మళ్ళీ మా మీదకే రాళ్ల దాడి చేసి మా కార్యకర్తలని కొట్టి నువ్వు ఏదేదో సృష్టించాలని చూస్తాడావు. నీ గన్మెన్ల కోసము, నీ ప్రయత్నము, నీ ప్రొటెక్షన్ కోసము చేసుకునే ప్రయత్నాలు అందరినీ బలి చేస్తాడు. నీ కార్యకర్తలు అవుతేనేమి, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నీ వెంట ఎవరు వచ్చినారు? ఈ రోజు పొంగనూరు ప్రజలు ఎవరు నిన్ను నమ్మడం లేదు, నీ వెంట రావడం లేదు. ఎవరు కానీ ఏ మండలం నుంచి కూడా